క్రిక్స్టార్స్కి స్వాగతం. ఇక క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024కి సంబంధించి వేలం ప్రక్రియ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఇక ఈ వేలం ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే బీసీసీఐ అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. అయితే ఈసారి ఈ ఐపీఎల్ వేలం పాటకు సంబంధించి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకసారి నేను మీతో పంచుకునే ప్రయత్నం అయితే చేస్తాను. ముఖ్యంగా ఈసారి ఐపీఎల్ వేలం ఇండియాలో కాకుండా వేరే దేశంలో జరుగుతుంది. ఈసారి ఐపీఎల్ వేలానికి దుబాయ్ ఆతిథ్యం ఇస్తుంది. ఇప్పటివరకు మనం చూసుకుంటే ఐపీఎల్ 16 ఎడిషన్లు ముగిశాయి. 17వ ఎడిషన్ 2024 మార్చిలో జరగనుంది. సో ఇక 17వ ఎడిషన్ ఐపీఎల్కి సంబంధించి మినీ వేలాన్ని బీసీసీఐ దుబాయ్లో నిర్వహించడానికి సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఈ వేలం పాట అయితే ప్రారంభం కానుంది. సో ఇంతవరకు ఓకే. అయితే ఈసారి ఈ వేలం పాటకు మరొక విశిష్టత కూడా ఉంది. అదేంటో తెలుసా? ఇంతకీ ఈ వేలం పాటని ఎవరు నిర్వహిస్తున్నారో తెలుసా? ఓ మహిళ. ఎస్, మీరు విన్నది నిజమే. ఈసారి ఈ వేలం పాటకు నిర్వాహకురాలిగా ఓ మహిళ వ్యవహరించబోతుంది. బీసీసీఐ పట్టుబట్టి మరీ ఆమెను వేలంపాట నిర్వహించవలసిందిగా కూడా కోరింది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఆమె మల్లికా సాగర్ అద్వానీ. ఈమె గురించి నేను మీకు బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఈమె వయసు మల్లికా సాగర్ అద్వానీ. ఈమె వయసు ప్రస్తుతం 48 సంవత్సరాలు. ఈమెకి వేలం పాటలో దాదాపు 25 సంవత్సరాల అనుభవం ఉంది. రకరకాల వేలం పాటలు నిర్వహించిన అనుభవం ఈమెకు ఉంది. అదే కాకుండా ఇటీవల రీసెంట్గా ఉమెన్ ప్రీమియర్ లీగ్ సంబంధించి అంటే ఉమెన్స్ ఐపీఎల్ దీనికి సంబంధించి కూడా వేలం పాటని ఈమె నిర్వహించడం విశేషం. అంతేకాకుండా గతంలో ప్రో కబడ్డీ లీగ్, ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా ఈ ప్రో కబడ్డీ లీగ్ కూడా చాలా ఫేమస్ అయింది. ఈ ప్రో కబడ్డీ లీగ్ సంబంధించి కూడా ప్లేయర్ల వేలం పాటని ఈమె నిర్వహించిన అనుభవం అయితే ఈమెకుంది. సో ఇప్పుడు బీసీసీఐ కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఐపీఎల్ హిస్టరీ ఒక మహిళతో వేలం పాటను బీసీసీఐ నిర్వహించేందుకు కూడా సిద్ధమైంది. ఈ మల్లికా సాగర్ అద్వానీ అనే ఆమె ఆటగాళ్ళ వేలాన్ని అయితే నిర్వహించడానికి సిద్ధమవుతుంది. సో ఒక సింపుల్గా మనం మల్లికా సాగర్ అద్వానీ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈమె ముంబైకి చెందిన మహిళ. ఈమె గత 25 ఏళ్ళుగా రకరకాలుగా వేలం పాటలు నిర్వహిస్తూ వస్తుంది. ఈమె ఒక ఆర్ట్ కలెక్టర్. అలాగే ఈమె ఫిలడెల్ఫియాలోని బ్రైన్ మావర్ కాలేజీ నుంచి ఆర్ట్ హిస్టరీ స్టడీస్ నుంచి ఆమె పట్టా పొందింది. ఆమెకు వేలంలో విశేష అనుభవం ఉంది. అలాగే తన చదువు పూర్తయిన వెంటనే 2001లో అంటే ఆమెకు అప్పుడు 26 ఏళ్ళ వయసులో క్రిస్టీస్ అనే వేలం కంపెనీ, ఇది వేలం పాటలకు సంబంధించి చాలా ఫేమస్ కంపెనీ. ఈ కంపెనీలో ఆమె వేలంకర్తగా కూడా వ్యవహరించింది. అందులోనూ మన దేశం నుంచి, ఇండియా నుంచి ఫస్ట్ మహిళగా కూడా ఆమె ఒక గుర్తింపు అయితే పొందింది. ఆ తర్వాత రకరకాల కంపెనీల్లో అలాగే రకరకాల వేలం పాటలు నిర్వహిస్తూ ఆమె వచ్చింది కూడా. మనం చూసాం రీసెంట్గా ఉమెన్స్ ఐపీఎల్ సంబంధించి కూడా ఆమె వేలంకర్తగా కూడా వ్యవహరించింది. అలాగే ప్రో కబడ్డీ లీగ్ సంబంధించి ఆటగాళ్ళ వేలం ప్రక్రియను కూడా నిర్వహించింది. సో ఇక ఈ వేలం పాటకు సంబంధించి అంటే ఐపీఎల్లో వేలం పాటకు సంబంధించి ఇప్పటివరకు 16 ఎడిషన్లు ముగిసాయి. ఈ 16 ఎడిషన్లు కూడా 10 ఎడిషన్లు అంటే స్టార్టింగ్ ఎడిషన్ నుంచి అంటే 2008 నుంచి 10 ఏళ్ల పాటు అంటే 2018 వరకు కూడా రిచర్డ్ హ్యాడ్లీ ఈ వేలం పాటని ఆటగాళ్ళ వేలం పాట ప్రక్రియను అయితే నిర్వహిస్తూ వచ్చారు. సో ఆ తర్వాత అంటే ఆయన తర్వాత 2018 నుంచి ఆ తర్వాత నుంచి కూడా ఆఫ్టర్ హ్యూజ్ యాడమ్స్ అంటే రిచర్డ్ హ్యాడ్లీ తర్వాత హ్యూజ్ యాడమ్స్ కూడా ఈ వేలం పాటను అయితే కొనసాగిస్తూ వచ్చారు. సో ఫర్ ద ఫస్ట్ టైం బీసీసీఐ అయితే ఒక కీలకమైన నిర్ణయం, ఒక సంచలన నిర్ణయం కూడా అని చెప్పుకోవచ్చు. ఒక మహిళకు ఈ వేలం పాట బాధ్యతలను అప్పగిస్తూ కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ ఏడాది అంటే 2023 ఈ మినీ వేలం అంటే 2024లో జరిగే ఐపీఎల్కి సంబంధించి అంటే 17వ ఎడిషన్ ఐపీఎల్కి సంబంధించి జరగబోయే ఈ మినీ వేలానికి అంటే వేలంపాట ప్రక్రియను నిర్వహించేందుకు మల్లికా సాగర్ అద్వానీని నియమిస్తూ కూడా బీసీసీఐ అయితే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. బట్ ఇది ఒక మంచి అడుగు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.